దగ్గర దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేవీ అయితే దగ్గర దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నెస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టాం. స్కీమ్ బి, ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది. దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం. అవి కూడా రెడీగా ఉంటాయి. అన్ని సవ్యంగా జరిగితే 2 ప్లేసులు జరుగుతుంది. ఒకవేళ అవాంఛనీయ సంఘటనగా జరిగితే స్కీమ్ బి కూడా ఒక 25,000 మందికి అక్కడ చేస్తాం. దానికి కూడా రెడీ చేశాం. అదే మాదిరిగా ఆ రోజైతే ఇప్పటి వరకు రెయిన్ఫాల్ లేదు. వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ రెయిన్ పడుతుందని లేదు. ఇదే కంటిన్యూ కావాలని ఆశిస్తున్నా. అమావాస్య కూడా 6-7 రోజులు వెనకాన వస్తుంది కాబట్టి సీ వాటర్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఓసారి సీ వాటర్ వేవ్స్ వచ్చాయంటే ఆ బీచ్ అంతా కవర్ అయ్యే అవకాశం వస్తుంది. అవి కూడా వీళ్ళంత వరకు కంట్రోల్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇది కాకుండా నేను చెప్పాను 326 కంపార్ట్మెంట్స్, 304 కాదు 326 కంపార్ట్మెంట్స్. సెక్రటరియేట్స్ అన్నిటికీ మ్యాపింగ్ చేశాం. వార్డ్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఈ సెక్రటరియేట్కి మ్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ ముందుగానే ఇచ్చేసి ఏ సీటుకు ఎవరు రావాలి అనే సీటు కూడా ఇయర్ మార్క్ చేస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే 3,55,000 దగ్గర 3,50,000 మందికి మ్యాట్స్ తెప్పించాం. ఇక్కడ సింగిల్ లొకేషన్కి దానికి నెంబర్ వేస్తాం. 326 అపార్ట్మెంట్స్, కంపార్ట్మెంట్స్. 326 కంపార్ట్మెంట్స్లో 1000 మంది ఈచ్. ఆ 1000 మందికి కూడా నెంబర్ ఇచ్చేస్తాం. ఫస్ట్ కంపార్ట్మెంట్ 1 to 1000, 326 కంపార్ట్మెంట్ 1 to 1000. దానికి కావాల్సిన దారి, ఏ దారిలో రావాలి, ఎటు పోవాలి, ఎవ్రీథింగ్ ఇయర్ మార్క్ చేస్తాం.